హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇష్టమైన సకుడ పార్ట్ 41. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అతని మెడ చుట్టూ చేతులు వేసి కంగ్రాచులేషన్స్ మిస్టర్ హర్షవర్ధన్ అని కాళ్ళు పైకి ఎత్తి అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుని అతని పెదవులు అందుకుంది వేదవతి. అతను టీంలో సెలెక్ట్ అయినట్టే ఆమెకి తెలిసిందని అర్థమైంది. ఆమెను గట్టిగా చుట్టేశాడు. బలవంతంగా అతన్ని విడిపించుకుని చిరుకోపంగా చూసింది. థ్యాంక్ యూ సో మచ్. అతను ఎంతో సంతోషంగా ఉన్నట్టు చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు. నువ్వు సాధించావు అంటూ ప్రేమగా అతని కళ్ళలోకి చూస్తూ చెప్పింది వేద. నువ్వు ఉన్నావు ఇందులో అని ఆమె భుజం దగ్గర ముఖం దాచుకుని ఎమోషన్ని అణుచుకుంటూ చెప్పాడు. హక్ చేసుకున్నాడు హర్ష. ఎంత సంతోషంగా ఉన్నాడో వేదకు తెలుసు. అతను ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఉన్నాడు. నిద్రాహారాలు మానేసి మరీ కష్టపడుతున్నాడు. వేదకి కనులు చెమ్మగిలినాయి. ఇది మన హ్యాపీ టైం హర్ష అంటూ దూరం జరిపి మావయ్య అత్తయ్య వాళ్ళకి చెప్పవా అని అడిగింది. తెలిసిపోయింది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అయినా నీకెలా తెలిసింది? నేనే చెప్పాలనుకున్నాను అని అడిగాడు. ఎలాగో అలా తెలుస్తుంది, నువ్వు వెళ్ళి డ్రెస్ వేసుకో అంది వేద. ఆ విజ్జుగాడు చెప్పుంటాడు అంతేనా అడుగుతూనే పళ్ళు నూరుకున్నాడు హర్ష. పాపం ఏమీ అనుకో, విజయ్ చెప్పడం వల్ల నేను ఎంత సంతోషంగా ఉన్నానో నీకు తెలియదు అంటూ బెడ్ మీద ఉంచిన బట్టలు తీగ అవి వద్దని పక్కన వేసి ఏదో షార్ట్ తగిలించుకున్నాడు. అతని వైపు చాలా గుర్రుగా చూసింది హర్ష. తీసేదానికి వేసుకోవడం ఎందుకు చెప్పు అంటున్న అతని చెంప మీద ఒక్కటేసి, నీకు కొంచెం కూడా సిగ్గులేదు హర్ష, ఈడియట్ అంటూ చిరుకోపంగా చూసింది అతన్ని వేద. అవన్నీ నీ దగ్గర అనవసరం అనుకుంటా అంటూ మళ్ళీ హత్తుకోపోతుంటే 2 చేతులతో బలంగా దూరంగా పెట్టింది వేద. ఆమె తెచ్చిన చిన్న చాక్లెట్ కేక్ అతని ముందు పెట్టింది. లెట్స్ సెలబ్రేట్ అంటూ నవ్వింది సంతోషంగా. అతను సరే అన్నట్టు భుజాలు కదిలించాడు. బలవంతంగా అతనికి బ్లాక్ అండ్ వైట్ షర్ట్ తొడిగింది. పిక్స్ తీసుకోవాలి కదా ఉండని అంది. అతనికి తీయలేదు. కెమెరా ఆన్ చేసి వీడియో రికార్డర్ పెట్టి ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు. కంగ్రాచులేషన్స్ మై డియర్ హ్యాపీ, యు నైల్డ్ ఇట్ అంటూ అతను కట్ చేస్తుంటే సంతోషంగా చప్పట్లు కొట్టింది వేద. ఆమె నవ్వును చూస్తూ కేక్ కట్ చేసి ఆమె నోటికి అందించి ఆమె పెట్టేలోపు ఆమె చేతులు పట్టుకుని ఆపేసి ఆమె పెదవుల మధ్య ఉన్నది అతని పెదవులతో అందుకున్నాడు హర్ష. వేద కళ్ళు పెద్ద చేసి చూసింది. కేక్ వారిద్దరి మధ్యన కరిగిపోయింది మెల్లమెల్లగా. వీడియో రికార్డర్ ఉందని ఆలోచించుకుంటున్నా వదలలేదు హర్ష. ఎప్పటికో వదిలేక అతన్ని కొట్టడం మొదలుపెట్టింది. ఏం చేస్తున్నావు, బుద్ధుందా నీకు? వీడియోరా వీడియో తల పట్టుకుంది వేద. అయినా సరే కాస్త ముందుకు వంగి ఆమెను మరోసారి ముద్దు పెట్టుకున్నాడు హర్ష. కళ్ళు నోరు వదిలేసి చూసింది వేద. గబగబా లేచి ఆ వీడియో ఆఫ్ చేసింది వేద. కోపంగా హర్ష దగ్గరికి రాగానే ఆమె చిక్కకుండా బెడ్కి అటువైపుకి వెళ్ళిపోయాడు హర్ష. ఆగు హర్ష, నిన్ను చంపేస్తాను అంటూ బెడ్ ఎక్కి అతన్ని అందుకోబోతుంటే ఆమె నడుము పట్టుకుని ఎత్తేశాడు. ఆమె తలతో అతని తల పొడిచింది. అతను నవ్వుతూ అలాగే ఎత్తుకుని గిరగిరా తిప్పేశాడు. అబ్బా కళ్ళు తిరుగుతున్నాయి అంటూ అతని భుజాలు గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది. ఆమెను మంచం మీదకి చేర్చి ఆమె మీద వాలిపోయాడు. కేక్ తిననివ్వవా హర్ష ముద్దుగా అడిగింది వేద. నేను పెడతానుగా. ఒక ముక్క పట్టుకుని మిగతాదంతా దూరం పెట్టి ఆమె పెదవుల దగ్గరికి తీసుకువెళ్ళి ఆమె ఆశగా చూస్తుండగా అతని పెదవుల మధ్య పెట్టుకున్నాడు హర్ష. లేయ్ బరువుగా ఉన్నావు అని కోపంగా అరిచింది వేద. కావాలి అన్నావు కదా తిను అంటూ ఆమె మొహానికి దగ్గరగా తీసుకెళ్లాడు అతని మొహాన్ని. నాకేం వద్దు పో ఆమె మూతి ముడుచుకొని చెప్పింది. ఎందుకు వద్దు? నువ్వు వద్దంటే ఆగను, బలవంతంగా పెట్టేస్తా అన్ని కళ్ళతోని బెదిరించి ఆమె బుగ్గలు వత్తి పట్టుకుని ఆమె పెదవుల మధ్య కేక్ని ఉంచాడు. ఇరు జదల పెదవులు మరింత మెత్తగా అతుక్కుపోయాయి. ఇరు శరీరాలు మరింత దగ్గరైపోయాయి. చీరలో ముద్దుగున్నావు అంటూనే ఆమె చెంపల మీద ముద్దులు గుప్పిస్తూనే చెప్పాడు హర్ష. ఆమెకు మాట్లాడడానికి మాట రావడం లేదు అతని పనులకి. అతని పెదవులు ఆమె కంఠం మీద నుంచి హృదయం మీదకి పాకుతున్నాయి. ఆమె చీర పవిట భారంగా పక్కకు తొలగిపోయింది. హర్ష అతని పనులకు తాళలేక ఆమె నెమ్మదిగా పిలిచింది. ఆమె నడుముని 2 చేతులతో బిగించి ఆమె నాభి మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు హర్ష. ఆమె శరీరం చల్లుమంది. ఆమె పైకి లేవలేకపోయింది. అతను లేవనివ్వలేదు. అంతే. ఆమె శరీరం నుంచి వలవలు పూర్తిగా దూరమైపోయాయి. ఆమెకే అతను వస్త్రంగా మారిపోయాడు.
అతని సంతోషం పరివర్తన చెంది ఆమె మీద ప్రేమ జల్లై కురుస్తోంది. ఆమె శరీరం మీద అతను చేస్తున్న ముద్దుల దాటికి తాళలేక అతని దగ్గరికి లాగి పెదవుల హత్తుకుంది. లవ్ యూ వేద ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పాడు. ఆమె కనులు చెమ్మగిల్లాయి. అతని బలమైన బాహువుల్లో ఆమె ఇమిడిపోయింది. ఆ పువ్వుల సువాసన మధ్య, ఆ వింతైన కాంతి మధ్య ఆమె అందాల రాశిలా కనబడుతుంటే అతనికి ప్రాణం ఊరుకోలేదు. ఆమె అందానికి తగ్గ బహుమతిని అందిస్తూ అతని ప్రేమను ఆమె మీద కుమ్మరించసాగాడు. అతని ప్రేమను మనసారా ఆస్వాదించసాగింది ఆమె. ఆ గది అంతా ఆమె వేడి నిట్టూర్పులు పాకాయి. ఎప్పటికో ప్రేమ యుద్ధానికి ముగింపు పలికి ఆమె హృదయం మీద అతను వాలిపోయాడు. చిరుచెమటలు వారి దేహాల మీద గర్వంగా మెరిశాయి. ఇద్దరి గుండెలు వేగంగా పోటీ మరి కొట్టుకుంటున్నాయి. అంత చలిలోనూ ఉక్కపోత. కాసేపటి తర్వాత అన్నాడు, హైదరాబాద్ నెక్స్ట్ మంత్ వెళ్దాం అంటూ ఆమె హృదయానికి మరొక ముద్దు ఇచ్చాడు. ఊహు, నాకు వీలు పడదు. ఇంకా 2 to 3 months పడుతుంది హర్ష అని అంది వేద. ఆమె మీద నుంచి పక్కకు వాలి ఆమె వైపు చూశాడు హర్ష. అదేంటి, నువ్వే కదా వెళ్దామని తొందర చేశావు అని అడిగాడు. అవును, కానీ ఫారెన్ నుంచి సీనియర్ డాక్టర్స్ వచ్చారు. ఆయనకి 40 years ఎక్స్పీరియన్స్ ఉంది. అసిస్టెంట్గా ఉన్నాను. ఇది నా కెరీర్కి చాలా హెల్ప్ అవుతుంది హర్ష, మెడ వరకు దుప్పట్లు లాక్కుంటూ చెప్పింది వేద. నీ ఇష్టం అంటూ నెమ్మదిగా ఆమె దగ్గరికి చేరాడు. గగన్కి చెప్పావా? తెలిసే ఉంటుంది అని నవ్వాడు. అలసిపోయిన ఆమెను చూస్తూ తల మీద ముద్ద పెట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు హర్ష. రేపు హాస్పిటల్ ఉందా? ఈవినింగ్ డ్యూటీ అంది. అయితే చెప్పవేం అంటూ మరోసారి ముద్దు పెట్టుకుని ప్రణయపు యుద్ధానికి తెరతీశాడు హర్ష. ఆమె వారించలేదు. ఇష్టంగా అతనికి తనని ఇచ్చేసుకుంది. అతనికి ప్రేమావేశం కమ్ముకొచ్చింది. ఆమె పెదవులను వీడి కంఠాన్ని ముద్దులతో అభిషేకించాడు. అతని చేతిలో మైనపు బొమ్మలా అయింది ఆమె పరిస్థితి. అది ఇష్టంతోనే. ఆమె టీషర్ట్ ఆమె నుంచి వేరవగా భయంగా గుటకలు మింగుతూ గగన్ వైపు చూసింది ధరణి. టక్కున హృదయానికి చేతులడ్డు పెట్టుకుని కళ్ళతోనే వారిస్తూ తల అడ్డంగా పంకించింది ధరణి. అతని చిరుత కళ్ళ చూపులకి అంత ఏసీ గాలిలో ఆమె తల్లో నుంచి చెమటధార ఆమె కణత మీదకు జారిపోతోంది. భయంగా గగన్ మీద నుంచి దూకినట్టుగా వెనక్కి దూకి బ్యాలెన్స్ చేసుకోలేక ధరణి వెనక్కి పడిపోయింది. చిన్నగా అరుస్తూనే. ఆమె కాళ్ళు ఇంకా అతని మీదనే ఉండిపోయాయి. ధరణి పైకి లేవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆమె మోకాళ్ళ దగ్గర చేతిని పట్టి అతను ఆపివేశాడు. ఆమె వర్షపు గాలికి కదిలిపోతున్న చిగురుటాకైంది. శరీరం అంతా చిరుచెమటలు అల్లుకొని ఏదో భయం లాంటి బిడియం ఇంకేదో వచ్చి చేరింది ఆమెలో. ఆమె పాదాల మీద చేయి వేయగానే కాళ్ళు వెనక్కి లాక్కోబోయింది. అతని చూపులు ఆమె ముఖం మీద నుంచి శరీరం మీదకు పాకగానే ఆమె కుచించుకుపోయింది. అతని పెదవుల మీద అదోలాంటి నవ్వు చూసి ఆమెకు వెన్నులో వణుకు మొదలైపోయింది. ధరణి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి అతని నవ్వును చూసి. గగన్ నెమ్మదిగా ఆమె మీదకు చేరగానే చప్పున వెనక్కి తిరిగిపోయింది ధరణి. అర్ధనగ్నంగా ఉన్న ఆమె వీపు మీద మునివెళ్లతో రాస్తుంటే నేను నేను వెళ్ళిపోతాను ఆమె భయంగా చెప్పింది అతనితో. ఆమె వీపు మీద అతని పెదవుల స్పర్శతో పాటు మీసపు గుచ్చులకి ఏదో మత్తు ఆవహించేసినట్టు అనిపించింది ధరణికి. ఆమె చేతి రెక్కల మీద మెత్తగా ముద్దు పెట్టుకుంటుంటే ఆమె శరీరం స్పృహ కోల్పోయి అతనికి అప్పగించేలా ఉంది. ఆమె నడుము వెనుక భాగం మీద ముద్దు ఇచ్చి చిన్న పంటితో చిన్నగా లాగడంతో ఈ లోకంలోకి వచ్చి అదిరిపడింది. టక్కున వెల్లెలకలా తిరిగిపోయింది. ఆమె ఊపిరి భారంగా తీసుకుంటోంది. ఆమె హృదయం మీద అతని చైన్ గర్వంగా తిష్టవేసింది. చైన్కున్న జీ అనే లాకెట్ అది ధరణి ఇచ్చింది. ఆమె గుండెల మీద పొగరుగా ఉన్న ఆ చైన్ పెదవులతో పట్టి పక్కకు నెట్టివేశాడు. ఆ స్థానం అతనిది మాత్రమే మరి. ఒక్కసారిగా ఆమె శరీరంలో ప్రతి అణువు కదిలిపోయింది అతని పనికి. ఆమె చేతులు రెండు అతని గాఢంగా చుట్టేశాయి. దగ్గరైన తనువులు మరింత కాస్త ముందుకు వెళ్ళమని ప్రోత్సహిస్తున్నాయి. ఆమె హృదయాన్ని అభిషేకిస్తున్న అతని పెదవులు ఆమె నాభి వద్దకు చేరాయి. ఒక కొత్త స్పర్శను అనుభూతి చెందుతున్న ఆమె శరీరం కుచించుకుపోసాగింది. అతని 2 పెదవుల మధ్య ఆమె శరీరం కందిపోసాగింది. ఆమె నోటి నుంచి వెలువడుతున్న నిట్టూర్పులు అతనిలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించాయి. అతను ఏం చేస్తున్నాడో తెలియట్లేదు ఆమెకి. మొత్తానికి అతని మాయలో పడిపోయింది. గుండె మాత్రం ఎప్పుడెప్పుడు పేలిపోతుందా అనేంత వేగంగా కొట్టుకోసాగింది ధరణికి. భయం ఒకవైపు, అతన్ని కాదనలేని తన ప్రేమ ఒకవైపు. అతని తప్ప మరో ఆలోచన లేదు ఆమెకి. అతని మునుపంటి దాటికి ఆమెలో ప్రతిచర్య మొదలైంది. అప్పుడు పిలిచింది బావా అని.
అతని చర్యలు ఒక్కసారిగా ఆగిపోయాయి ఆ పిలుపుకి. ఆమె వైపు చూసిన అతనికి కళ్ళు మూసుకుని అతని భుజాలను బిగించి పట్టుకుని కనిపించింది ధరణి. ఆమె పెదవులు అదిరిపోతున్నాయి. ఆమె శరీరం చిరుచెమటలతో నిండిపోయింది ఆ సమయంలో. విపరీతంగా వణికిపోతున్నట్టు అతనికి అర్థమవుతూనే ఉంది. అతని పెదవులు మరి కాస్త సాగాయి. ఆమె మీదకు చేరి ఆమె చెంప మీద నెమ్మదిగా ముద్దు పెట్టుకుంటూ ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. గుటకలు మింగుతూ అతని వైపు చూసింది. 2 చేతులతో అతని భుజాలు పట్టి నెట్టివేయడానికి ప్రయత్నించింది. అది వల్లకాక ఏడుపు మొహం పెట్టింది. ఏమన్నావ్? అని అడుగుతూనే ఆమె పెదవులను అందుకోవడానికి మరింత దగ్గరగా వచ్చాడు అతను. గొంతు తడారిపోతోంది ఆమెకి. ఎంత కాదన్నా పెళ్ళికి ముందు ఇదంతా తనకి నచ్చడం లేదు. భయంగా ఉంది. బెదిరిపోయిన లేడి పిల్లలా చూస్తుంటే మరోసారి అడిగాడు. ఆమె చెంపలు వత్తిపట్టుకుని ఏమన్నావ్ అని. ఆమె అయోమయంగా చూసింది. ఏమనలేదు. ఆమె బిక్కమొహం వేసుకుని చెప్పింది ఆ మాట. అతనికి అర్థమై ఇక అడగలేదు. ఆమె పెదవులను మరోసారి అందుకోగానే గట్టిగా కళ్ళు మూసుకుంది ధరణి. అతని చెయ్యి ఆమె నడుముని సవరిస్తోంది. ఎప్పుడు హద్దులు మీరని అతని ప్రవర్తన ఈసారి చాలా వింతగా కొత్తగా అనిపించింది ధరణికి. అతని చూపులు, అతని పెదవులు ఎక్కడెక్కడో తగులుతుంటే చప్పున అతని గుండెల్లో ఆమె ముఖం దాచుకుంది. ఆమె గుండె శబ్దం పైకి వినిపించేంతగా కొట్టుకుంటోంది. అతని పెదవులు ఆమె శరీరం మీద, అతని పేరు మీద మరోసారి తిష్ట వేశాయి. ఆ పేరు పక్కనే అతని మునిపంటి గుర్తొకటి పడిపోయింది ధరణి శరీరం మీద. అతని చెయ్యి ఆమె వీపు మీద తారాడుతూనే ఉంది. ప్రొసీడ్ అయిపోదామా? ఆమె చెవి దగ్గర అతను గుసగుసగా పలుకుతుంటే ఒక్కసారిగా ధరణి అదిరిపడింది అతని మాటలు విన్న తర్వాత. ఊహు అంటూ తల అడ్డదిడ్డంగా తిప్పేసి అతని నుంచి పారిపోవడానికి చప్పున పక్కకు తిరిగింది. ఆమె నడుముని మరింత గట్టిగా పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. అతనిలో ఒదిగిపోయి అలాగే అతనికి ఆపోజిట్గా తిరిగి కాళ్ళు ముడిచింది. ఆమె తల సరిగ్గా అతని గడ్డం కింద ఉంది. ఆమె శరీరం అతని శరీరంలో ఇమిడిపోయినట్టుంది. అంత దగ్గరగా ఉంది. అతని చెయ్యి ఆమెను మరింతగా చుట్టివేసింది. అతనికి వదలాలి అని లేదు. ఆమెకు అతని సమక్షం వీడాలి అని లేదు. అతను పెళ్లి చేసుకుంటానంటే తనే అది ఇది అని చెప్పింది. ఇప్పుడు చెప్పా పెట్టకుండా అన్నీ చేసేలా ఉన్నాడే. ధరణికి అదొక భయం ఉండిపోయింది. టైం చాలా అయిపోయింది. ఇక వెళ్తాను. ఆమె స్వరం తడబడుతూ వచ్చింది. వెళ్ళాలా అని అడిగాడు. అంది ధరణి. సరే వెళ్ళు అన్నాడు. చెయ్యి అంది అతని చేతి మీద తడుతూ. ఆమె స్పర్శ ఇంకా కావాలనిపిస్తున్నా ఇంకాసేపు ఉంటే ఏడుస్తుందని తప్పక ఆమెను వదిలేశాడు. అతని చేతిని తీయగానే ఒక్క ఉదుటిని లేచి కూర్చుంది. తల కింద అరచేతిని పెట్టుకుని మోచేతిని బ్యాలెన్స్ చేసుకుని ఒకవైపు తిరిగాడు అతను ఆమెనే చూస్తూ. డ్రెస్ సరిచేసుకుని తన టీషర్ట్ కోసం అటు ఇటు చూసింది. అది కనిపించి లేచి వెతకడం మొదలుపెట్టింది. అది కనిపించక అతని చూపులు మాత్రం ఆమెను ఏమాత్రం వీడలేదు. ఆమె శరీర సౌష్ఠవం అతని మతి పోగొడుతుంటే అప్రయత్నంగా అతని గొంతులో గుటకపడింది. టీషర్ట్ కనిపించడం లేదు. బిక్కమొహం వేసి చెప్పింది ధరణి. అరక్షణం ఆలస్యం చేయకుండా అతనిది విసిరాడు. అతను తన వైపే చూస్తున్నట్టు అర్థం అవడంతో చప్పున వెనక్కి తిరిగిపోయి అది తగిలించుకుంది ధరణి. వెళ్తున్నా అంది. అతనేం సమాధానం చెప్పలేదు. వదులుగా ఉన్న అతని బట్టల్లో ఇంకా ముద్దుగా ఉంది ధరణి. అతను సమాధానం ఇవ్వకపోవడంతో అతని వైపు చూసింది ధరణి. చెప్తే వెళ్ళిపోతాను. ఏమాత్రం చూపు తిప్పకుండా చూస్తున్నా అతని వైపు చూసి నెమ్మదిగా దిక్కులు చూడసాగింది. అతని పెదవులు విచ్చుకున్నాయి. మరెందుకో. పో వద్దన్న ఆగవుగా అన్నాడు. పెళ్లి చేసుకో ఉండిపోతా అని గడుసుగా బదిలిచ్చి చిక్కితే ఏమవుతుందో అర్థమై చప్పున తలుపు తెరుచుకొని ధరణి అక్కడి నుంచి పారిపోయింది. ఆమె వెళ్ళేసరికి వర్ష గాఢ నిద్రలో ఉంది. గుండెల మీద చేయి వేసుకుని ఊపిరి పీల్చుకుంది ధరణి. మరోవైపుకు తిరిగి పడుకొని కళ్ళు మూసుకుంది ఆమె. అంత తేలిగ్గా నిద్ర ఎలా పడుతుంది? నిద్ర రాకుండా చేసేస్తాడు కదా ఆమెకి. ఇంకా అతను తనని చుట్టుకున్నట్టే అనిపిస్తోంది ధరణికి. తన శరీరం మీద ముద్దులు పెట్టుకుంటున్నట్టే అనిపిస్తోంది. అతని వెచ్చటి ఊపిరి ఆమె మేను మీద వదులుతున్నట్టే అనిపిస్తోంది. ఆమె నడుము మీద అతని చెయ్యి ఇంకా వత్తుకుపోతున్న ఫీలింగ్ కలుగుతోంది ధరణిలో. దిండులో ముఖం దాచుకుని నవ్వుకుంటూ కళ్ళు మూసుకుంది ధరణి. అతని చివరగా చూసిన చూపులు ఆమె మీద ఫీలింగ్ని స్పష్టంగా తెలుపుతున్నాయి.
అతని గురించి ఆలోచిస్తూ ఆఫీస్ మ్యాటర్ మర్చిపోయింది. ఎప్పటికో నిద్రలోకి జారుకుంది ధరణి. రోజులాగే అదే టైంకి మెలకువ వచ్చింది ధరణికి. అలారం ఆపేసి కళ్ళు మంటలుగా అనిపిస్తుంటే లేచి కూర్చుంది. టైం చూస్తే ఇంకా 6 గంటలు అయింది. మళ్ళీ పడుకున్న కళ్ళు నొప్పులు తప్ప తనకి నిద్ర రాదు. ఫేస్ వాష్ చేసుకుని బయటకొచ్చింది. తన శరీరం మీద ఉన్న గగన్ టీషర్ట్ చూసుకుని ఆమె నవ్వుకుంది. కథ కొనసాగుతోంది. ఇంతకీ ఈ కథ ఎలా ఉంది? నచ్చుతోందా అండి? మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ముందు ముందు చాలా ఉందండోయ్! ఈ స్టోరీని నాన్ సబ్స్క్రైబర్స్ చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ! ఏముంది ఓ బటన్ క్లిక్ చేస్తే అయిపోతుంది. అది నాకు ఎంకరేజింగ్‌గా ఉంటుంది కదా! చేసుకుంటారు కదా!